ప్రత్యేకంగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఆధ్వర్యంలో గోశాల కూడా పునఃప్రారంభించడం కూడా జరిగింది. సో మంగళగిరి నియోజకవర్గ పట్టణం లోపల ఆవులు రోడ్డు పైన తిరగకూడదు అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. ఎందుకంటే దానివల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గోశాలలు పెడితే బాగుంటుందన్న లక్ష్యంతో మన కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. మంగళగిరి నియోజకవర్గం వచ్చేగల ఆనాడు నేను ప్రజలందరినీ కోరాను, భారీ మెజారిటీ ఇవ్వండి, నాకు మీరు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత బలం మంచి పనులు అభివృద్ధి చేసాక నాకు వస్తుందని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు రాని విధంగా మంగళగిరి నియోజకవర్గం మెజారిటీ ఇస్తాం జరిగింది. మొన్న జరిగిన ఎన్నికల్లో హైయెస్ట్ మెజారిటీస్ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో వస్తాం జరిగింది. దాంట్లో మంగళగిరి 3వ స్థానంలో ఉంది. అంటే అటు పక్కన గాజువాక, భీమిలి తర్వాత మంగళగిరిలో పెద్ద ఎత్తున ప్రజలను ఆశీర్వదించారు, దీవించారు, గెలిపించారు. నాకు నా గౌరవం నిలబెట్టారు. వాళ్ళకి నేను రుణపడి ఉంటాను. అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం ప్రారంభించింది. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతాను, దశాబ్దాలకు ఏదైతే ఇంటి పట్టాలు అంటే ఎంక్రోచ్మెంట్ రెగ్యులరైజ్ చేయాలని ప్రజలు మొత్తుకుంటా ఉన్నారు. నిన్న మొదటి పట్టా ఇప్పటంలో జనరేట్ అయింది. ఇప్పటికీ మొదటి విడతలో సుమారుగా 5,000 మందికి ఇల్లు పట్టాలు ఉగాది తర్వాత ఇవ్వాలనే లక్ష్యం పెట్టుకుని మేము పనిచేస్తున్నాం. 2వ విడత ఉంటుంది, 3వ విడత ఉంటుంది. ఆనాడు ప్రజలు చెప్పాను, ప్రత్యేకంగా కాలువలు కానివ్వండి, అటవీ భూముల్లో ఉన్న ఇల్లు కొంచెం సమయం పడుతుంది రెగ్యులరైజ్ చేసేదాకా ఆనాడు చెప్పాను. ఈ రోజు కేంద్రంలో పెమ్మసాని చంద్రశేఖర్ గారి సహకారంతో రైల్వే మంత్రి గారిని మేము కలిసినప్పుడు, రైల్వే భూముల్లో మాకు రెగ్యులరైజ్ చేయాలని మేము కోరినప్పుడు అనుకూలంగా మంత్రి గారు స్పందించారంటే దాని వెనకాల పెమ్మసాని చంద్రశేఖర్ గారి కృషి చాలా చాలా ఉంది. ఆయన నవ్వచ్చు ఇప్పుడు, కానీ ఆయన కృషి చాలా చాలా ఉంది. అది ప్రజలు దయచేసి గమనించాలి, గుర్తు పెట్టుకోవాలి. అంతేకాదు రైల్ ఓవర్ బ్రిడ్జ్ కూడా, నెడమర్ గేట్ దగ్గర రైల్ ఓవర్ బ్రిడ్జ్ కూడా పెమ్మసాని చంద్రశేఖర్ పర్సనల్ గా తీసుకుని ఫాలో అప్ చేసి అది ఇప్పుడు బోర్డు వరకు తీసుకొచ్చి పనులు కూడా త్వరలో ప్రారంభించబోతున్నాం. అంతేకాకుండా ఈ ఇండ్లు పట్టాలు ఇచ్చేదానికి రీటైనింగ్ వాల్ కట్టాలనేది ప్రజలు మహానాడు ప్రాంతంలో వెళ్ళినప్పుడు కోరారు. దానికి నిధులు కేటాయించాం, డిజైన్లు అవుతున్నాయి. ఇప్పుడు దానిపైన రోడ్ కూడా వేద్దాం. అంటే 4 లైన్ రోడ్ వేస్తే ట్రాఫిక్ చాలా ఈజ్ అవుట్ అవుతున్న లక్ష్యంతో మొత్తం డిజైన్ చేస్తున్నాం. దీంతో పాటు ఏదైతే ఆనాడు నేను చెప్పాను, పార్కుల అభివృద్ధి కానివ్వండి, చెరువుల అభివృద్ధి కానివ్వండి, శ్మశానాల అభివృద్ధి కానివ్వండి, కమ్యూనిటీ భవనాలు, రైతు బజార్లు, ఇంకో పక్కన సోషల్ వెల్ఫేర్ హాస్టల్, బీసీ వెల్ఫేర్ హాస్టల్, ప్రభుత్వ పాఠశాలలు, ఇట్లా దాదాపు మీరు చూస్తే 100 అభివృద్ధి కార్యక్రమాలకి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అన్ని డిజైన్లు అయిపోయినాయి, టెండర్ దశకు వచ్చింది. టెండర్లని దేవుడి సహకారంతో ఏప్రిల్ మే మాసంలో పూర్తి చేసి భూగర్భ డ్రైనేజ్ కానివ్వండి, భూగర్భ నీరు కానివ్వండి, అంటే వాటర్ పైప్ లైన్ కానివ్వండి, భూగర్భ గ్యాస్, భూగర్భ పవర్ కూడా ఇవ్వాలని మంగళగిరి లక్ష్యం పెట్టుకుని పనిచేస్తున్నా. అది కూడా ఎవ్వరు చూడని విధంగా, అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు జరిగిన విధంగా ఒక పొద్దున్న రోజు ఒకరు కట్ చేసుకుంటే వెళ్తే సాయంత్రం పూట లేయింగ్ జరిగిపోవాలి, 2వ రోజు టెస్టింగ్ అయిపోవాలి, 3వ రోజు క్లోజ్ అయిపోవాలి. రోడ్ పర్ఫెక్ట్ గా ఉండాలి. మనకి అంటే 3 రోజులు అన్ని పనులు అయిపోవాలి. ఏ వీధిలోకి వెళ్ళినా అట్లా చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అంతేకాదు ఆనాడు చెప్పే జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ ప్రత్యేకంగా మంగళగిరిలో ఏర్పాటు చేయాలి అని లక్ష్యం పెట్టుకున్నా. దానికి భూములు కూడా ఎత్తికాం, డిజైనింగ్ జరుగుతుంది. అంటే డిజైన్ టు రీటైల్ అంతా మంగళగిరిలో జరగాలి. మనకు అనేక మంది స్వర్ణకారులు ఉన్నారు కనుక వాళ్ళని ఆదుకోవాలి లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది. అంతేకాదు స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేసాం. ఈ బడ్జెట్ లో నిధులు వచ్చినాయి. వచ్చే సంవత్సరం అంటే ఏప్రిల్ నుంచి స్వర్ణకారులకు ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా ఏర్పాటు చేయాలి లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. చివరిగా నిరుపేద కుటుంబాలు, అంటే ఈ భూములన్నీ ఇచ్చిన తర్వాత, అంటే పట్టాలు అందించిన తర్వాత ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళందరినీ గుర్తించి ప్రత్యేకంగా టిట్కో అంటే G+3 కింద ఇల్లు కట్టించి వాళ్ళకి ఇంటి తాళాలు ఇవ్వాలనేది కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేస్తాం జరిగింది. సో కేంద్రంలో మోడీ గారు కానివ్వండి, మోడీ గారితో పాటు మన రామ్మోహన్ నాయుడు గారు కానివ్వండి, పెమ్మసాని చంద్రశేఖర్ గారు కానివ్వండి, ఇక్కడ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చగల గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ అన్న, మంత్రిగా నేను ముగ్గురం కలిసికట్టుగా మంగళగిరి అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడతాం. ఏదైతే ఆనాడు ప్రజలకు హామీ ఇచ్చానో ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తున్నా. కొన్ని దిక్కల ప్రభుత్వానికి ఇబ్బంది ఉంది అంటే సొంత నిధులు ఇచ్చి కూడా, అంటే ప్రభుత్వ నిధులు కాదు, నా సొంత నిధులు ఇచ్చి కూడా పార్కుల విషయం కానీ ఇతర విషయాలు కూడా నేను చేస్తాం జరుగుతుంది. గతంలో ఎట్లయితే పనిచేసాను దానికి రెట్టింపు 10 రెట్లు ఎక్కువ నేను పనిచేస్తూ పోతున్నాను. ఆనాడు మొదలుపెట్టిన అన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రతిపక్షాలు ఏదైతే మొదలుపెట్టిన అన్ని కూడా
ఈరోజు నడుస్తున్నాయి. ఇంకా బలోపేతం చేసి ముందరికెళ్తాం. ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే నాకు సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అవునండి. సో అదేమైందంటే అండి, నిడమరు ఆరోబీ విషయంలో పెమ్మసాని చంద్రశేఖర్ గారి నాయకత్వంలో ఆయన కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అది 6 లేనా 4 లేనా అనే దానిపైన కొంచెం చర్చ జరిగింది. దానివల్ల ఒక నెల ఆలస్యమైన విషయం వాస్తవం. కానీ ఇప్పుడు 4 లేన్, ఎందుకంటే ఇన్ అండ్ అవుట్ 4 లేన్ 6 లేన్ అవసరం లేదని 4 లేన్ రోడ్ అది మేము డిజైన్ చేసాం. అది మన రైల్వే బోర్డు కూడా పంపిస్తాం జరిగింది. అన్నగారి నాయకత్వంలో త్వరలో అది క్లియరెన్స్ చేపించి న్యూ ఇయర్ బడ్జెట్ రాగానే చేసి టెండర్ చేస్తే నేను అనుకుంటాం మహా అంటే 14 నెలలు 16 నెలలు అన్నగారు నేను కూర్చుని కాంట్రాక్టర్ పైన కత్తి పెట్టి పని చేపించేస్తాను. నేను అనుకుంటాం మహా అంటే ఇంకా ఒక 8 నెలల నుంచి 12 నెలలు పడుతుంది. ఇప్పుడు కరకట్ట రోడ్ పూర్తి చేయాలి, సీడ్ యాక్సెస్ రోడ్ పూర్తి చేయాలి. దాని తర్వాత మనకి E12, 13, E11, E13, 11, 13 అది కూడా హైవే కనెక్ట్ చేయాలి. మన వెస్టర్న్ బైపాస్ ఏదైతే ఉందో అది 3-4 విద్యుత్ స్తంభాల వల్ల ఆగిపోయింది. అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా పొద్దున్న నేను మాట్లాడటం జరిగింది. అది డైరెక్షన్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. అది కూడా ఓపెన్ అయిపోతుంది. ఇంతేకాకుండా నిన్న మీకు చెప్పా సీతానగరం రోడ్ది రీటైనింగ్ వాల్ కొంత కరెక్ట్ గా కానీ డిజైన్ చేస్తే 4 లేన్ రోడ్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. అది నేను నారాయణ సార్తో కూడా మాట్లాడాను, ఎంఏడి మంత్రి గారితో. అక్కడ కూడా 4 లేన్ రోడ్ వేసి కరకట్టకి ఇంటిగ్రేట్ చేస్తే ఇంకా ట్రాఫిక్ సమస్య అవుటర్ అంటే అమరావతి నుంచి హైవేకి వెళ్లేదానికి ఇబ్బంది ఉండదు. నంబర్ 1. నంబర్ 2, మంగళగిరికి వచ్చేగా నేను ఏం చేశానంటే కేంద్ర ప్రభుత్వ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని రైట్స్ వాళ్ళతో ఒక ట్రాఫిక్ మేనేజ్మెంట్ మొత్తం డిజైన్ చేపిస్తుంది. అంటే కొన్ని దగ్గరలో అవసరమైతే 1 వే పెట్టాలి, పార్కింగ్ స్ట్రక్చర్లు ఎక్కడ ఏర్పాటు చేయాలి. ఇప్పుడు ఇతర రాష్ట్రాలు నేను చూసి ఆటోమేటెడ్ పార్కింగ్ స్ట్రక్చర్, కారు పెట్టేస్తే మల్టీ లెవెల్ పార్కింగ్ అలా చేస్తాం. కార్పొరేషన్ లో ఈ రోజు మీరందరూ అద్భుతంగా పనులు కడుతున్నారు కనుక నిధులు కూడా వచ్చినాయి. ఆ నిధులు ప్రజల కోసం ఖర్చు పెడదాం. ఏదో వ్యానిటీ ప్రాజెక్ట్ కానీ ప్రజల కోసం ఈ పార్కింగ్ ఇవన్నీ కూడా చేద్దాం. చాలా పకడ్బందీగా చేసి స్ట్రక్చర్లను ఏర్పాటు చేయాలి. రైట్ సంస్థ రిపోర్ట్ కూడా వచ్చిన తర్వాత ట్రాఫిక్ మీద పెద్ద ఎత్తున ఫోకస్ పెడతాం. అని ఎలాంటి సందేహం లేదు. ఒక్క నిమిషం అంటే మేము ఇక్కడ కక్ష సాధింపుకి వెళ్ళట్లేదు. ఎక్కడైతే మాకు కంప్లైంట్స్ ఉన్నాయో, ఎక్కడైతే మా దగ్గర ఆధారాలు ఉన్నాయో వాళ్ళ చట్టాలు ఉల్లంఘించారని దానిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము నిర్ణయించుకున్నాం. ఈరోజు నేను గర్వంగా చెప్తున్నానండి, ఏయూ యూనివర్సిటీ వీసీ కూటమి ప్రభుత్వం ఐఐటి ఖరగ్పూర్ మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ ని నియమించారు. నిన్న బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ బోర్డు మీటింగ్ జరిగితే ఆయన ఆ మీటింగ్ లో ఆయన కూడా భాగస్వామ్యం. ఆయన ఇచ్చిన సలహాలు సూచనలు చాలా అద్భుతంగా ఉన్నాయి. అంటే మన పిల్లల్ని ఎట్లా పోటీ ఎగ్జామ్స్ కి ఇంటిగ్రేట్ చేయాలి, ఐఐటి ఇతర కాంపిటేటివ్ స్కూల్స్ కి ఎట్లా తీసుకెళ్లాలి, దానిపైన కూడా అద్భుతమైన సూచనలు సలహాలు ఇచ్చారు. అలాంటి మంచి వాళ్ళని నియమించాలి లక్ష్యంతో చేశాం, పారదర్శకంగా చేశాం. గతంలో తప్పు చేసిన ఎవరిని ఉపేక్షించలేదు, వదిలిపెట్టే ప్రసక్తం ఉండదు. చాలా మంచి పాయింట్ అన్న. యాక్చువల్లీ మర్చిపోయాను, చాలా మంచి పాయింట్. యాక్చువల్లీ అది అన్నగారు కూడా మర్చిపోయారు. యాక్చువల్లీ పానకాల స్వామి టెంపుల్, పానకాల స్వామి టెంపుల్, గండాల స్వామి గుడి కింద లక్ష్మీ నరసింహస్వామి గుడిది కేంద్ర ప్రభుత్వంతో మేము కోఆర్డినేట్ చేసుకుని ప్రసాద్ స్కీమ్ కింద రోడ్లు ఎట్లా వేయాలనే దానిపైన మేము డీటెయిల్ గా డిస్కస్ చేస్తున్నాం. అంతేకాకుండా నేను వారణాసికి వెళ్లాను. అక్కడ కూడా ప్రధానమంత్రి గారి నాయకత్వంలో అద్భుతంగా గుడిని ఎట్లా అభివృద్ది చేశారు, వాక్వేస్ ఎట్లా క్రియేట్ చేశారు అన్ని కూడా నేను చూస్తాం జరిగింది. సో అది స్ఫూర్తిగా తీసుకుని ఇక్కడ కూడా చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఏం చేయబోతున్నాం అనేది ఇప్పుడు మేము ఇంకా ప్లానింగ్ స్టేజ్ లో ఉన్నాం. సో ఇప్పుడు చెప్తే మళ్ళీ రేపు మీరు అది చెప్పారు కదా చేయలేదని మీరే అంటారు. సో ప్లానింగ్ స్టేజ్ లో ఉన్నానండి. నాకు ఇంకో నెల పడుతుంది. ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 పడకల హాస్పిటల్ ఉంది. ముందల మేము ఎక్స్పర్ట్స్ పెట్టి మొత్తం డిజైన్ చేసి ఒక ప్లానింగ్ చేసి ఆ డిజైన్స్ అంతా వచ్చిన తర్వాత మేము సంతృప్తి చెందిన తర్వాత మంగళగిరిలో ఉన్న డాక్టర్లందరికీ పెడుతున్నాం, ప్రజల ముందర పెడతాం, డిజైన్లన్నీ ఆ ఏరియాలో చూపిస్తాం. ప్రజల ఆమోదం తెలిపిన తర్వాతనే కార్యక్రమాలు మేము ప్రారంభిస్తాం. అదేవిధంగా గుడికి సంబంధించిన ఇష్యూ కూడా గండాల స్వామి, పానకాల స్వామి, అదేవిధంగా లక్ష్మీ నరసింహస్వామి 3 ఇంటిగ్రేట్ చేస్తూ చేయాలని లక్ష్యంతో మేము పెట్టిన రోడ్ కానివ్వండి, వచ్చి అక్కడ ఉండేదానికి కానివ్వండి, ఎప్పుడైనా వచ్చి కూర్చునేదానికి అద్భుతమైన స్క్వేర్ కానివ్వండి, ఒక ఆడిటోరియం కానివ్వండి, ఇవన్నీ ఇంటిగ్రేటెడ్ గా చేయాలనే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. త్వరలో అది ప్రజల ముందు నేను పెడతాం. ఇప్పుడు ఒక్కొక్క గుడిని ఇంకో గుడితో పోల్చడం కరెక్ట్ కాదు. ఒక్కొక్క గుడికి దేవుడి దయ వల్ల వేరే వేరే స్థాయిలో ఉన్న గుడులు పోల్చడం కరెక్ట్ కాదని బలంగా నమ్ముతున్నా. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్సవాలు కానీ అన్ని బాగా ఒక మాటలో చెప్పాలంటే ప్రెస్టీజ్ గా తీసుకుని చేస్తుంది జరుగుతుంది.
ఇంకా ముందు ముందు కార్యక్రమాలు చేయాలంటే దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, చేయాలి. మంగళగిరిలో చూసే మన రోడ్లు కూడా చాలా చిన్న రోడ్లు. సో భక్తులు కూడా వచ్చినప్పుడు పార్కింగ్ కానీ అన్ని చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దానికి ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాం. నేను అనుకునేది మంగళగిరి ప్రజలందరూ గర్వంగా ఎస్ ఇది చాలా అద్భుతంగా ఉంది చేయండి అని చెప్తారు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రోడ్ కానీ పార్కింగ్ కానీ అన్ని మేము డిజైన్ చేస్తాం. సో భక్తులకి ఇబ్బంది ఉండకూడదు, మంగళగిరి ప్రజలు కూడా అట్లా ఇబ్బంది పడకూడదు. రెండు బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం, అది బ్యాలెన్స్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. అవును, ఒక్క నిమిషం అండి. అవును, అభివృద్ధి లేదంటాం కరెక్ట్ కాదు. ఒక పాయింట్ నేను చెప్పదలుచుకున్నాను. మీరు ఈరోజు చూస్తే మాకు గుంటల రోడ్లు వచ్చినాయి. మీకు విద్యుత్ విషయంలో మీరు చూస్తే చాలా డెఫిసిట్ తో మాకు విషయాలు వచ్చినాయి. అవి ఒక్కొక్కటి చేసుకుంటా మేము వెళ్తున్నాం. ఇప్పుడు రిటర్నబుల్ ప్లాట్స్ మీరు టెండర్లన్నీ ఇప్పుడు పూర్తయినాయి, మార్చిలో పూర్తయి పనులు ఇప్పుడు ప్రారంభం అవుతున్నాయి. ప్రధానమంత్రి గారిని కూడా పిలిచి అన్ని పనులు మళ్ళీ తిరిగి ప్రారంభిద్దామని నిర్ణయం తీసుకున్నాం. సో ఇప్పుడు మీరు ఒక మాట చెప్తున్నారు, వాళ్ళు ఫౌండేషన్ స్టోన్లన్నీ నీళ్లు వదిలేశారు, డీవాటరింగ్ కూడా చేయాలి. డీవాటరింగ్ చేసాక టైం పట్టింది మాకు ఉందా. డీవాటరింగ్ చేసి పునాదులు మళ్ళీ టెస్టింగ్ కి ఐఐటి మెడ్రాస్ కి పంపించి అన్ని ఓకే అంటే దెన్ టెండరింగ్కి వెళ్ళి ఓకే పునాదులు ఓకే బిల్డింగ్ కట్టచ్చు. అంటే పునాదులే మార్చాల్సి వస్తే దానికి సెపరేట్ కాస్ట్ ఖర్చు అయ్యేది కదా. సో అవన్నీ మేము చేసి ఇప్పుడు పనులు ప్రారంభించాం. సో ఏప్రిల్ మాసం నుంచి పనులు ప్రారంభించాం. అదంతా కోర్టుకు వెళ్ళింది స్వామి, అదంతా కోర్టుకు వెళ్ళింది. అది సుప్రీం కోర్టులో ఉంది. ఆ ఇష్యూ అంతా గందరగోళం చేసింది గత ప్రభుత్వం. అవన్నీ ఇప్పుడు ఒక్కొక్క చిక్కు తీసుకుంటే రావాలి, అది చేస్తాం. అది ఒకరోజు అయ్యేది కాదు సార్, అది టైం పడుతుంది. ఎందుకంటే చిక్కు పెట్టేశారు, వాళ్ళంతా గడిబడి చేశారు, చిక్కు అందరు కట్టేసి పడేశారు. కోర్టులో ఉంది. అది ఇప్పుడు 1 by 1 తీస్తున్నాను, తీసి చేస్తాను.